గృహ వినియోగదారులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్. 500 వరకు ఉచిత గ్యాస్ అండ్ సెక్యూరిటీ ఫీజు జీరో. ఈ విషయాలన్నీ మనం పూర్తిగా తెలుసుకుందాం. పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో దేశీయంగా ఇంధన సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇంధన భద్రతను పెంచడంతో పాటు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు వినియోగదారులకు ఎల్పీజీ నుండి పిఎన్జి వైపు మళ్లించేలా ప్రభుత్వం ప్రోత్సాహం ప్రకటించిందన్నమాట. సో ఈ అంశంపై పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ కీలక విషయాలు వెల్లడించారు. సో దేశవ్యాప్తంగా పిఎన్జి వాడకాన్ని పెంచేందుకు గ్యాస్ కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి. కొత్తగా పిఎన్జి కనెక్షన్ తీసుకునే వారికి 500 విలువైన గ్యాస్ ఉచితంగా లభిస్తుంది. కనెక్షన్ కోసం చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. సో పిఎన్జి సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని ఎల్పిజి వినియోగదారులకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సమాచారం అందిస్తారు. అటువంటి వినియోగదారులు పిఎన్జికి మారడానికి 3 నెలలు సమయం ఇస్తారు. ఎల్పిజి కంటే పిఎన్జి దిగుమతులపై మనకు ఆధారపడడం తక్కువ. అందుకే ఈ మార్పు ఎంతో తార్కికమైనదని సుజాత శర్మ వివరించారన్నమాట. అంతేకాకుండా గత 25 రోజుల్లోనే సుమారు 2.5 లక్షల కొత్త పిఎన్జి కలెక్షన్లు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ వంటి నగరాల్లో పనులకు వేగవంతం చేసేందుకు 24 గంటల పాటు పైప్ లైన్ పనులు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారన్నమాట. సో అలాగే రోడ్డు పునరుద్ధీకరణ ఛార్జీని కూడా రద్దు చేశారు. సో ఈ విధంగా అయితే అందరికీ కూడాను సదుపాయాలు తీసుకొస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మన అందరికి కూడాను మంచి అవకాశం అని చెప్పుకోవాలి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.